హలో ఫ్రెండ్స్. ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో కాదు, బయట జరుగుతున్న విషయాలే అసలైన షాక్. విన్నర్ ఎవరు అన్నదానికంటే, విన్నర్ మీద జరుగుతున్న ట్రోలింగ్, నెగటివిటీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఈ వీడియోలో ఓటింగ్ రియాలిటీ, బయట జరుగుతున్న కాంట్రోవర్సీస్, ఎందుకు నెగటివిటీ తప్పు అన్ని ఓపెన్‌గా చెప్తాను. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో ఒక క్లియర్ మెసేజ్ ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. ఇది నాకు మాత్రమే కాదు, జెన్యూన్ అప్డేట్ కోరుకునే మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు అసలు విషయానికొస్తే, ఈ టైంలో కళ్యాణ్ స్పష్టంగా టాప్ 1లో ఉన్నాడు. ఇది లీక్స్ కాదు, మిస్డ్ కాల్స్ కాదు, ఫేక్ పోల్స్ కాదు. నేను ఫాలో అయ్యేది అఫీషియల్ ప్లస్ గ్రాండ్ లెవెల్ ట్రెండ్ మాత్రమే. ప్రస్తుతానికి కళ్యాణ్ గారు 38% ఓటింగ్ తో ఉన్నారు. తనుజ సెకండ్ ప్లేస్ లో ఉంది. వీరిద్దరి మధ్య 6 to 8% గ్యాప్ ఉంది. ఇంకా కొన్ని గంటల్లో మిరాకిల్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి డెమాన్ పవన్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు, కళ్యాణ్ డౌన్ అయ్యాడు. నిజం చెప్పాలంటే ఇది ఫేక్ కాదు. డెమాన్ పవన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, మంచి గేమ్ ఆడాడు, కానీ ఇప్పటికీ థర్డ్ ప్లేస్ కే పరిమితం. ఫోర్త్ ప్లేస్ లో ఎమాన్యుల్ ఉన్నాడు, ఫిఫ్త్ ప్లేస్ లో సంజన ఉన్నారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, సంజన కేవలం కంటెస్టెంట్ కాదు, గేమ్ మార్చింది, కాంట్రవర్సీస్ పెట్టింది, టీఆర్పీ పెంచింది. అంటే ఈ సీజన్ లో కంటెంట్ క్వీన్ అంటే సంజన అనే చెప్పాలి. ఇప్పుడు అసలు సెన్సిటివ్ టాపిక్. బయట కొంతమంది టాప్ రివ్యూవర్స్ ఒక కంటెస్టెంట్ పై నెగిటివ్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, ఎడిటెడ్ ట్రోల్స్, పర్సనల్ అటాక్స్. ఇది గేమ్ రివ్యూ కాదు, ఇది క్యారెక్టర్ అసాసినేషన్. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను ఎవరికి భజన చేయను, ఎవరి పిఆర్ ని కూడా కాదు. కానీ గేమ్ బాగా ఆడితే అంగీకరిస్తాను, తప్పు ఉంటే ప్రశ్నిస్తాను. కానీ పర్సనల్ లైఫ్ పై దాడి చేయడం తప్పు. ఈ షో ఒక ప్లాట్ఫామ్, కెరియర్ బూస్ట్ చేసే అవకాశం. దీన్ని మురికిగా మార్చకూడదు. ఇప్పుడు టైం చాలా తక్కువ. మీకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓటేయండి. నెగిటివిటీ పెంచొద్దు, ట్రోల్స్ నమ్మవద్దు. నా అంచనా ప్రకారం 99% కళ్యాణే విన్నర్. కానీ ఫలితం ఏదైనా ఈ సీజన్ ఇచ్చిన కంటెంట్ మర్చిపోలేం. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఎందుకు నచ్చారు, ఒక లైన్ లో చెప్పండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.